కట్టె పొంగల్ అండి. సౌత్ ఇండియన్స్, కన్నడ వాళ్ళు, తమిళియన్స్, తెలుగు వాళ్ళు ఇష్టంగా, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారు కట్టె పొంగల్. ఈ స్పెషల్ ఫంక్షన్స్లో కూడా ఈ కట్టె పొంగల్ చేస్తూ ఉంటారు. కానీ కట్టె పొంగల్లో రైస్ వాడతారండి. ఇప్పుడు నవడేస్ డయాబెటీస్ వల్ల రైస్ని ఎక్కువ డాక్టర్స్ సజెస్ట్ చేయట్లేదు, కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల. దాని ప్లేస్లో ఫాక్స్టైల్ మిల్లెట్స్ అండి, దానికంటే బెటర్ టేస్ట్ వస్తుంది కట్టె పొంగలి. ఇన్ ప్లేస్ ఆఫ్ రైస్ ఫాక్స్టైల్ మిల్లెట్, తెలుగులో కొర్రలు అంటారండి దాన్ని. ఆ కొర్రలతో మనం కట్టె పొంగల్ చేయొచ్చు. అది ఎట్లా అంటే కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి నేను. ఫాక్స్టైల్ మిల్లెట్ అండి, ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకోవాలి, పెసరపప్పు తీసుకోవాలి, జీడిపప్పు తీసుకోవాలి, నెయ్యి నూనె వాడద్దండి, నెయ్యి వాడితే చాలా బాగుంటుంది. పెప్పర్ అండి, పెప్పర్ జనరల్గా ఏంటంటే పెప్పర్ మనం వేసినప్పుడు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పారేస్తుంటారు పెప్పరు. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్టిల్ వాడు పడేస్తుంటారు కాబట్టి ఆ పెప్పర్ని పొడి చేసుకొని వేస్తే దాని ఫుల్ బెనిఫిట్స్ మనం అచీవ్ చేయగలుగుతామండి. సో ముందుగా ఏం చేయాలంటే రాత్రి కొర్రలు తీసుకొని మనకు కావాల్సిన మెజర్మెంట్లో అండి. ఈ గ్లాస్ తీసుకున్నాను నేను, చిన్న గ్లాసు, ఎక్కువ తీసుకోకండి, మెంబర్స్ పెప్పర్ ఆ గ్లాసు ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకొని కొర్రలు తీసుకొని అదే గ్లాస్ అంతే మెజర్మెంట్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ రాత్రే నానబెట్టాలండి. రాత్రే నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లు పారబోసేయాలి. ఇట్లా ఈ విధంగా ఫాక్స్టైల్ మిల్లెట్ని రాత్రే నానబెట్టాను. పొద్దున్నే లేవంగానే నీళ్లు పారబోసి అందులోకి పెసరపప్పు కూడా కడిగి అందులో పోసి మళ్ళీ ఇంకో అరగంట నానవేయాలండి. నానవేసి ఈ విధంగా చూడండి కలుపుతున్నాను. ఈ విధంగా కుక్కర్లో తీసుకున్నానండి. కుక్కర్లో తీసుకొని తగినన్ని నీళ్లు, కొంచెం ఎక్కువ పోయాలండి నీళ్లు పోసి దాంట్లో కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టాలి. సో కింద పైన కలిపేసి లిడ్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి దీన్ని. లోపల మనం పుట్నాల పచ్చడి చేసుకుంటామండి. కొంతమంది రాయలసీమ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల పులుసుతో తింటారు దీన్ని, కానీ నేను ఈరోజు పుట్నాల పచ్చడి చేస్తున్నానండి. పుట్నాల పచ్చడికి చింతపండు ఏమేయట్లేదండి. దీన్ని తినాలి అంటే కొంచెం పచ్చడి ఏదైనా సపోర్ట్ ఉండాలి. పచ్చడి కానీ పులుసు లాంటిది కానీ, నువ్వుల పులుసు రాయలసీమ వాళ్ళు తింటుంటారు. సో దీనికి పచ్చిమిరపకాయలు, పుట్నాలు, కొబ్బరి, కొంచెం ఎల్లిపాయ, కావాలనుకున్న వాళ్ళు ఎల్లిపాయ, ఉప్పు, ఏమన్నా చింతపండు పులుపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ పెట్టలేదు. ఈ లోపల మనం పచ్చడి చేసుకుందామండి. దీన్ని పొంగల్ని పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఈవెన్ నువ్వుల పులుసుతో కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో నువ్వులతో ఎలా చేయాలో చెప్తాను. సో ఇట్లా పెట్టాం కదండి, కుక్కర్లో పెట్టాం కదండి, అది విజిల్స్ వస్తున్నాయి. ఒక 4-5 విజిల్స్ వరకు రానివచ్చండి, పర్వాలేదు. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి కుక్కర్ని పక్కన పెట్టాను. మీరు పోయిన తర్వాత ఆ లిడ్ తీసి మనం తర్వాత ఏం చేస్తుందో చూద్దాం. కుక్కర్ మూత తీసిన తర్వాత ఇది ఇట్లా అయిందండి, కొంచెం గట్టిగా అయింది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇట్లా కొంచెం ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుందండి ఇది. సో ఒక బాండీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో బాగా నెయ్యి వేసానండి. మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోండి. మీ ఆరోగ్యరీత్యా ఎంత నెయ్యి మీరు తినగలరో అంత వేసుకోండి. దాంట్లోకి పోపు వేస్తున్నానండి నేను. పోపు ఇది అన్ని పోపు గింజలు వేసుకోవచ్చు. లాస్ట్కి జీడిపప్పు వేస్తానండి. ఇది పచ్చిమిరపకాయలని ఇలా తరిగి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో ఘాటు కావాలంటే నేను ఇందాక చెప్పినట్టు పెప్పర్ వేయట్లేదండి. పెప్పర్ పారేస్తారు అందరూ, అందుకని దాని బెనిఫిట్స్ ఫుల్గా ఉండాలి అంటే పెప్పర్ పౌడర్ చేశాను. ఆ పౌడర్ని కలుపుతానండి. ఇప్పుడు బ్రౌన్గా అయ్యాయి కదండి, పచ్చిమిరపకాయలు వేసాను, ఇది దీంట్లో కలుపుతున్నానండి. ఉప్పు వేయలేదండి ఇప్పటివరకు, ఉప్పు వేస్తున్నాను నేను. తగినంత ఉప్పు వేసుకోండి. పైన పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నానండి.
పెప్పర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అయినా కూడా చాలామంది ఇష్టపడరు పెప్పర్ తినడానికి, ఎందుకో పెప్పర్గా. సో పిల్లల్ని మోసం చేయట్లేదు, ఇట్లా పెప్పర్ వేసి పిల్లలకి పొడి చేసేసారంటే పెద్దవాళ్ళు కూడా, చాలామంది పెద్దవాళ్ళు కూడా తినరండి. సో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తానండి. సో నా వేడివేడిగా చేసిన కట్టె పొంగలి ఫాక్స్టైల్ మిల్లెట్స్తో కొర్రెడతో రెడీగా ఉందండి. దానికి పుట్నాలు కొబ్బరి పచ్చడి చేశానండి. దీన్ని నువ్వుల పులుసుతో కూడా తింటారు కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో ఎస్పెషల్లీ. దాంతో కూడా చాలా బాగుంటుందండి. నా నెక్స్ట్ వీడియోలో అది నువ్వుల పులుసు ఎలా చేయాలో చెప్తాను.